రైట్, రండి మోకాళ్ళ మీదకి రండి, అందరం ప్రార్థన చేద్దాం. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, దేని గురించి నువ్వు శోధించబడుతున్నావు, దేని గురించి కూడా నువ్వు కృంగిపోవాల్సిన నిమిత్తం లేదా. చాలిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మోకాళ్ళే, దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. నా జీవిత అనుభవంలో జస్ట్ మీకు కొన్ని అనుభవాలే చెప్పింది. నేను ఒక భరోసా, విశ్వాసం, మానవ తర్కం కలిసి ప్రయాణించలేవు. మానవ తర్కానికి మించింది విశ్వాసం. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుని మహిమ చూస్తావని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఒకటి కాదు, అనేక మహిమలను చూడగలవు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. బలశౌర్యము గల నా యేసయ్య, బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. యేసయ్యా, నన్ను మన్నించు తండ్రి. అనవసరంగా కృంగిపోయి బెంబేలు ఎత్తిపోయి భయపడుతున్నానయ్యా. నాకు చాలిన దేవుడవు నీవున్నావు. నా స్థితిగతులు, నా పరిస్థితులను గురించి నేను దుఃఖపడ నిమిత్తం లేదా. నీ సెలవు చొప్పున సమస్త కార్యాలు చక్కబెట్టగలవు. నీ చిత్తమే నాలో జరుగుతుంది. చెయ్యి, ప్రార్థన చెయ్యి, మోకాళ్ళ మీదకి రా. నీ పరిస్థితులు అన్నీ ప్రభు ఎరిగే ఉన్నాడని గుర్తించు. ఏదైనా నీకు క్షోభ కలిగించిందుంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేయి. జస్ట్ ఒక రిపోర్ట్ రాసేసి వదిలేసే, అంతే. ఆయన చూసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం నువ్వు కాపాడబడలేదా, పోషింపబడలేదా, ఆదరించబడలేదా, నడిపించబడలేదా? ఆయన నీకు తోడై ఉండబట్టే కదా కఠినమైన ప్రతికూల పరిస్థితుల్లోంచి కూడా కాపాడబడ్డావు. ఇంతగా నిన్ను కాచిన దేవుడు ఇప్పుడు వదిలేస్తాడా? పొరపాటును కూడా జరగదా. రక్షకుని ఎరుగున్నావు నువ్వు. ఎరగని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదరణ లేక భయం గుప్పెట్లో బతుకుతున్నారు. మరణానికి, నరకానికి ప్రయాణం అవుతున్నారు. వారి కొరకు మన అంగలార్పు ఉండాలి. వారి కొరకు మన భారం ఉండాలి. వారికి సువార్త సేవ చేయాలి. వారి కొరకు విజ్ఞాపన సేవ చేయాలి. మనం ఇక పరిస్థితులన్నీ, రాబోతున్న పరిస్థితులు ఇంకా గడ్డు పరిస్థితులు గనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ప్రజలు గనుక వారి కొరకు మనం ముర్ర పెట్టాలి. అంతేకాదు, సైనికుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దేశ భద్రత కొరకు అసువులు బాస్తున్నటువంటి వీర సైనికులు, వారి కుటుంబాల ఓదార్పు కొరకు, అలాగే శత్రు దాడులను తిప్పికొట్టడానికి సామర్థ్యం మన సైనిక గణానికి దేవుడు అనుగ్రహించినట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి. లోపటి శత్రువులు, వెలుపటి శత్రువులు అందరి నుంచి వారు కాపాడబడాలి. అయ్యా, కనికరించు, కనికరించు, కనికరించు. మా విషయమే మాకు చింత లేదు ప్రభా, మాకు నువ్వున్నావు. నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారు. వారు భౌతికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆధ్యాత్మికంగా నరకానికి ప్రయాణం అవుతున్నారు. ఆత్మ విషయంలో వారిని రక్షించాలయ్యా.
వారి కొరకు మేము కన్నీరు గార్చినట్లు మా కళ్ళు కన్నీటి ఓటులుగా, మా తల జలమయముగా చేయి ప్రభువా. నా విషయం అయితే ఒక భరోసా ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను పొందుకున్నాను. నిజమే కదా, ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉండి, పిలిస్తే పలికే దేవుని నేను కలిగి ఉండి, నేను నిద్రించిన నిద్రపోకుండా నన్ను కాచే దేవుని కలిగి ఉండి, నిరంతరం నా విషయమై, నా కుటుంబం విషయమై, నా వారి విషయమై చింత కలిగి ఉన్న నా దేవుని కలిగి ఉండి, నేను భయపడటంలో అర్థం లేదు, కుంగిపోవడం అర్థం లేదు, దిగులు పట్టడంలో అర్థం లేదు, విచార పట్టడంలో అర్థం లేదు. నేను నా దేవుని నమ్ముతున్నాను, ఆయన కార్యాలు విశ్వసిస్తున్నాను, ఆయన నమ్ముతున్నా, నేను ఆయన ఎరుగుదునో, నేను సిగ్గుపరచబడను. నేను నా సహోదరుల కొరకు, ఇతరుల కొరకు నేను చింత కలిగి ఉండాలి. ప్రభువా, ఈ రోజు నాకు ఆ భారం పెట్టినందుకు వందనాలు. అయ్యా, నీకు సమీపస్తుడనై, నీకు ఇష్టడునై, అనేకులకు దీవెనకరంగా నేను మార్చబడినట్టు నన్ను ఆశీర్వదించయ్యా. అయ్యా, నీకు సమీపస్తురాలినై, నీకు ఇష్టరాలినై, నేను దీవెనకరంగా ఉండి అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డానికి సహాయం చేయి తండ్రి. నీవే నా ప్రపంచం, నీవే నా లోకం, నీవే నా జీవితం, అతిశయం, ఆనందం యేసయ్యా. నీతోనే నా ప్రయాణం ప్రభువా, నన్ను అనుగ్రహించు. బార్డర్ లో మా కోసం అసూలు బాస్తున్న సైనికుల్ని కాపాడు. ఆల్రెడీ సైనికుల్ని కోల్పోయినటువంటి సైనికులు కుటుంబాలు నా ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని ఆదరించి ఓదార్చు, ధైర్యపరచు. దేశం మీద, ప్రపంచం మీద విలయతాండవం చేస్తున్న ఈ భయంకర తెగులు అరికట్టు. ప్రశాంతతతో, సమాధానంతో నీ సన్నిధిని ఆరాధించుకోవడానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మాకు ఇంకా ఫ్రీగా మాకు దయచే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకో, సహాయం వచ్చి. అలాగే నా ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఎవ్వరికి కూడా ఏ తెగులు అంటకుండా దూరపరచు. నీ కృపా కాపుదల భద్రత దయచేయి. అలాగే నా ప్రభు కేసులు విస్తరిస్తున్నా నా ప్రభు, వాటి విషయంలో నా తండ్రి నాయన మరి ఇంకే స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వానికి జ్ఞానం దయచేయి. ప్రాణ నష్టం జరగకుండా కాపాడు. తెగులు సోకిన వారు సైతం వెంటనే తిప్పుకోవడానికి సహాయం చేయి. యుద్ధ వాతావరణం అరికట్టు ప్రభువా. సమాధానకర వాతావరణం దయచేయి. అన్ని సంఘాల్లో తిరిగి ప్రార్థనలు, ఆరాధనలు ప్రారంభం కావడానికి సహాయం చేయి. అన్ని సంఘాల్లో పూర్వ వైభవంతో మళ్ళా ఆరాధనలు జరగడానికి కృప చూపు. దైవజనులతో మాట్లాడు. తెగింపు దయచేయి, ధైర్యం దయచేయి, పిరిగితనాన్ని దూరపరచు. కనికరించు సహాయం. అన్ని సంఘాల్లో మళ్ళా పూర్వ వైభవంతో ఆరాధనలు జరగాలి. ఇంకా రెట్టింపు ఉజ్జీవంతో ఆరాధనలు జరగాలి. సహాయం వచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.